ఫ్రెండ్స్, ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్లోకి చాలా టేస్టీగా ఉండే చోలా భటూరాని చేయబోతున్నానండి. ముందుగా 1 కప్పు కాబూలీ శనగల్ని ఇలాగా వాటర్ వేసి నానబెట్టుకోవాలి. రాత్రంతా నానిన కాబూలీ శనగల్ని వాష్ చేసుకొని కుక్కర్లో ఒక 3-4 విజిల్స్ వచ్చే వరకు వేసి ఉడకపెట్టుకోవాలి. ఇప్పుడు మనం 2 ఉల్లిపాయలు అలాగే అల్లం ముక్క, వెల్లుల్లి వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి లవంగాలు, దాల్చిన చెక్క, అలాగే బిర్యానీ ఆకు, ఉల్లి తరుగు, ఈ గ్రైండ్ చేసి పెట్టిన పేస్ట్ని కూడా వేసి బాగా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసి దీన్ని వేయించుకోవాలి. 2 టమాటాలని గ్రైండ్ చేసి పెట్టుకొని దాని ప్యూరిని కూడా వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఈ లోపల మనం పూరీ పిండిని కలిపి పెట్టుకుందాము. మామూలుగా అయితే భటూరాకి మైదా పిండి యూజ్ చేస్తారు. నేను గోధుమ పిండినే కలిపి పెట్టుకున్నాను. మన కాబూలీ శనగలు కూడా ఉడికిపోయాయి. ఈ ఉడికిన శనగలని ఇందులో వేసి వేయించుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత సాల్ట్, పసుపు, అలాగే కారం, రెడ్ చిల్లీ పౌడర్ వేసి ఈ స్పైసెస్ అన్నీ శనగలకు పట్టేటట్టుగా వేయించుకోవాలి. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ కూడా వేసుకొని కాసేపు మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇప్పుడు మన స్పెషల్ గెస్ట్ అండి, ఇందులో ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ ఉంది. అదేంటంటే కసూరి మేతి. 1 స్పూన్ కసూరి మేతిని ఇందులో యాడ్ చేసి 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇది యాడ్ చేయడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి కర్రీకి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇప్పుడు మనం పూరీలు కూడా ఒత్తేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకుందాము. చూసారా, సూపర్గా పొంగిపోతున్నాయి పూరీలు కూడా. ఇప్పుడు కర్రీ రెడీ అయిందో లేదో చూసేద్దాము. మన గుమగుమలాడే కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. కొంచెం బటర్ యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్ట్ అండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.